Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ఏపీలో రాళ్లతో రాజకీయం హీట్ రేపుతోంది. సీరియస్ గా మొదలైన రాళ్ల దాడి కాస్త కామెడీగా మారుతోందా అన్న అనుమానం కూడా మొదలైంది. జగన్ మీద విజయవాడలో శనివారం రాత్రి రాళ్ల దాడి జరిగి ఆయన ఎడమ కంటి మీద గాయమైంది. దాంతో అది జాతీయ స్థాయిలోనూ హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు జనసేనతో సహా ప్రతిపక్షాలు రియాక్ట్ అయ్యాయి. ఇదే కోడికత్తి డ్రామా మాదిరిగానే వైసీపీ చేయించుకుందని టీడీపీ ఆరోపిస్తుంటే జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీడీపీ వారే చేయించారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి అన్నది ఈసీ స్థాయిలో కూడా సీరియస్ మ్యాటర్ అయింది. జగన్ మీద రాళ్ల దాడి జరిగింది, ఇది మంచిది కాదు అంతా అనుకుంటూ ఖండిస్తున్న టైంలో తెనాలి సభలో పవన్ కళ్యాణ్ మీద ఆగంతకుడు రాయితో దాడి చేశాడు అన్న వార్తలు వచ్చాయి. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు వాహనం మీద వెనక ఎవరో ఆకంతకుడు రాయి విసిరాడు అని మరో ప్రచారం సాగింది. ఇలా ఒక్కరోజు తేడాతో ముగ్గురు నేతల మీద రాళ్ల దాడులు జరిగాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా చూడటం లేదు, శత్రువుల కంటే ఘోరంగా చూస్తున్నారు, కసి పెంచుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కోపం పెంచుకుంటూ మాట్లాడుతున్నారు. పాతాళానికి తొక్కేస్తాను అని ఒక నేత అంటాడు, చెప్పు తీసి కొడతానని ఇంకో నేత అంటారు, వెంటపడి మరీ కొడతామని ఇంట్లోకొచ్చి కొడతామని కూడా నేతలు అంటుంటున్నారు. దీనివల్ల అమాయకంగా ఉండే క్యాడర్కి ఏం తెలుసు? అంత కసి కూడా వారు మెదళ్లోకి ఎక్కించేస్తున్నారు. పరుషమైన భాష వాడుతున్నారు. గతంలో ఒక నాయకుడు మాట్లాడితే ఆయన ప్రసంగం మొత్తం మీద విధానాల మీదనే విమర్శలుండేవి, అంతే తప్ప మరే విధంగా రోత కలిగించే భూతులుండేవి కావు. మీ పాలనలో ఈ పని చేయలేదు, మీరు ఈ మాట చెప్పి తప్పారు అని సున్నితంగానే విమర్శలు చేసేవారు. అందులో చెలోక్తులుండేవి, హాస్యాన్ని వ్యంగ్యాన్ని జోడించి విమర్శలు చేసేవారు. ఇప్పుడు రాజకీయాల మీద అవగాహన లేని వారు కూడా నేతల రూపంలో వేదికలు ఎక్కుతున్నారు. వారు మాట్లాడే భాష ఇంట్లో చిన్నపిల్లలు వింటే తొందరగా పాడైపోవడం గ్యారంటీ అనే టాక్ కూడా వస్తోంది. దాంతో అవతల పక్షం నాయకుడు అంటే శత్రువు అని విలన్ అని అనుకునే పరిస్థితి తెస్తున్నారు. అందరూ నాయకులే, ప్రజల కోసం సేవ చేయటానికే ఉన్నారని అనుకునేలా నేతలే వ్యవహరించడం లేదు. ఓడిపోతే జైలుకే అంటూ వీరే తీర్పిచ్చేస్తున్నారు. ఇవన్నీ మాటలకు బాగానే ఉంటాయి, అవి జరుగుతాయా కానీ జనాలకు అట్రాక్ట్ చేయడానికి వాడుతూ ఉంటారు. కానీ అమాయకపు కార్యకర్తలు అవే నిజాలుగా భావించి దాడులకు తెగపడితే దానికి బాధ్యులు ఎవరు అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఈసీ ఒకవైపు నిఘా పెడుతున్నా కూడా దారుణమైన విమర్శలు ఆగడం లేదు. అలాంటిది నిరంతరం విమర్శలు దారుణంగా చేసుకుంటూ ఒకరి మీద ఒకరికి గౌరవం లేకుండా చేసుకుంటూ కార్యకర్తల మధ్య యుద్ధానికి ప్రేరేపిస్తున్నారు. ఇక కార్యకర్తల సంగతి పక్కన పెడితే సంఘ వ్యతిరేక శక్తులకు ఇలాంటివి అనుకూలంగా మారే ప్రమాదం పొంచి ఉంది. వారు ఎప్పుడూ అవకాశాల కోసం చూస్తారు. అశాంతిగా సమాజాన్ని మారిస్తే కనుక అది చివరికి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుంది. ఇప్పటికైనా నాయకులు తమ భాష మార్చుకోవాలి, ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయాలి. లేకపోతే రాళ్ల దాడులే కాదు ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలైనా జరుగుతాయని ప్రజాస్వామ్య హితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆగంతకులు రాయితో దాడంటున్నారు. ఆ ఆగంతకులెవరు? మనమే అంటే ప్రజలే, మనలోనే ఒక వ్యక్తి. అలా దాడి చేసి సంఘ విద్రోహ శక్తుల కోటాలో కలవడం కన్నా బాధ్యత గల మనిషిగా మారడం గౌరవనీయం కాదా? చీకట్లో రాయి విసిరే కన్నా వెలుగులో ఓటు వేయడం మిన్న. ప్రజలు తమ నేతల మాటలకు రెచ్చిపోకుండా సంయమనం పాటించాలి. రాయి కంటే బలమైన ఆయుధం ఓటు అని గుర్తించాలి. నచ్చని నేతకు ఓటుతోనే సమాధానం చెప్పాలి. అప్పుడే నేతలకు సరైన బుద్ధి చెప్పిన వారవుతారు. జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.